ఆపరేషన్ సింధూర్ మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని మనలోని సహనాన్ని, ఓపికను తన కవ్వింపు చర్యలతో నశింపచేస్తే ఆ అంతరాళం నుంచి పుట్టినదే ఈ ఆపరేషన్ సింధూర్. ఎస్, కవ్వింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకున్నాం, దాడులు చేస్తున్నా సహించాం. కానీ కళ్ళెదుటే కట్టుకున్న వాళ్ళను కాల్చేసి దిక్కున్న చోట చెప్పుకోమంటే ఏడుస్తూ ఎలా ఊరుకుంటాం? నేల రాలిన ఆ కన్నీటి బొట్టు రగిలిపోయింది. ఐదవతనం తుడిచేస్తూ నుదిటిన చెరిగిన ఆ సింధూరం విస్ఫోటనమైంది. రక్కసి మూకలు నక్కి ఉన్న చోటుని మృత్యుమేఘమై కమ్మేసింది. త్రివిధ దళాల సాక్షిగా మిస్సైల్ రూపంలో దూసుకెళ్లి ఉగ్ర మూకలను మట్టుబెట్టింది. వారి నెత్తురు చూశాకే దానిలోని వేడి చల్లారింది. ఇది ఇక్కడితో ముగిసిపోదని గట్టి హెచ్చరికే చేసింది. అమాయకులను చంపడం కాదు, బాధ్యులను వేరిపారేయడమే లక్ష్యమని భారత దెబ్బ రుచి చూపిందని ఆశిస్తున్నా. జై హింద్.